నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు కారంపూడి వెంకటరామదాస్ గారు రాసిన గురు బ్రహ్మ అనే కథను విందాం. ఒక ఎస్ఐ మరో ఏఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, అరడజన్ మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ అది. చుట్టూ ప్రహరీ గోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో 200 గజాల స్టేషన్. వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్ వరాండాలో ఉన్న బెంచి పైన కూలబడి వడలిక తీర్చుకున్నాడు. అక్కడి పోలీసులెవ్వరూ అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకొచ్చాడో అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకొచ్చి బెంచి మీద కూర్చుని ఉన్న రఘురామును చూసి మళ్ళీ వచ్చాడు అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళబోయాడు. సార్, ఒక్కసారి నా మాట వినండి, నాకు న్యాయం చేయండి అంటూ ఆ ఏఎస్ఐని బతిమాలుకున్నాడు రఘురాం. పెద్దాయనా, ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని, వచ్చినా ఏ ఫలితం ఉండదని. అయినా వస్తూనే ఉన్నావు. నీది వృధాశ్రమ, వెళ్ళిపో. అసలే ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు, బయటికి నడువు కటువుగా ఉన్నాయి మురళి మాటలు. ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికొచ్చి రఘురాం జబ్బ పట్టుకుని, ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పారుగా, అర్థం కాలే? ముందు ఇక్కడి నుండి కదులు. అంతగా ఒప్పుకుంటే పోయి అగో ఆ చెట్టు కింద కూర్చో, లేదా ఇంటికి పో, అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురాంని అక్కడి నుంచి ఆరుబయటకు నెట్టేశాడు. సూర్యుని కాంతి చుర్రున శిరసును తాకేసరికి తాళలేక లేని ఓపికను తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టు కేసి అడుగులేశాడు రఘురాం. ఇంతలో 2 పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగాయి. మడత నలగని కాకి డ్రెస్ ధరించిన ఓ మెరుపు తీగలాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది. అక్కడి పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు. చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తూ స్టేషన్లోనికి అడుగుపెట్టింది ఆమె. ఈవిడే కొత్త ఎస్ఐ, పేరు గౌరీ, చండశాసనరాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము గుసగుసలాడుకున్నారు. ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకి పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ, ఇది మీ సీటు అంటూ సపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్ కుర్చీ చూపించాడు. ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు. అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ, ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు అంటూ పరిచయం చేశాడు. పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించిందామె. కిళ్ళి మరకలతో పెచ్చిలూడిపోయిన గోడలు, ఊడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు, ఫ్యాన్లు, రంగులుడిన ఊచలతో ఉన్న లాకప్ రూమ్, ఓ మూల స్టాండ్కి తుప్పు పట్టిన తుపాకీలు దిష్టిబొమ్మల్లా దర్శనమిచ్చాయి. ఆ స్టేషన్ దుస్థితి ఆమెకి అరగంటలోనే అర్థమైపోయింది. చూడండి మురళీ గారు, మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ని నా టేబుల్ మీద ఉంచండి. అలాగే ఈ పోలీస్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి. ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ. వచ్చి రావడమే విధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడి స్టాఫ్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లకి వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు. చెట్టు నీళ్లలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం వారంతా లోపలికి వెళ్ళిపోవడంతో మళ్ళీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న బెంచీ పైన చతికిలపడ్డాడు. కొత్త ఎస్ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూశాడు. సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేస్ డీటెయిల్స్ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటికి వస్తూ, చూడండి మురళీ గారు, నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకుని ఓ అర్జెంట్ కేసు విషయమై బయటికి వెళ్తున్నా. ఏదైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని బయటికి నడిచింది. సైదులు ముందు నడవగా గౌరీ ఫైల్ చేతిలో పట్టుకుని వరండా మీదుగా వడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది. కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావడం చూసిన రఘురాం అదే అదనుగా తన పక్క నుండి వెళ్తున్న గౌరీని ఉద్దేశించి మేడం, అమ్మ అంటూ శక్తి కొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు.
కానీ నీరసం చేత ఆ మాటలు అతడి నోటి నుండి బలంగా బయటపడలేదు. ఎవరో తనని పిలిచినట్టు అనిపించి ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసింది గౌరీ. బెంచి మీద పెద్దాయన తనకేసే చూస్తున్నాడు. అప్పుడు నిశ్చితంగా గమనించింది ఆయనని. ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్దాయన కేసి పడ్డాయి గౌరీ అడుగులు. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్, మేడం, ఆయన మాటలు పట్టించుకోకండి, మనం వెళ్దాం పదండి అని, ఓ పెద్దాయన, ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా అంటూ రఘురాం కేసి ఉరుముతూ చూశాడు. ఆగు సైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ని వారించింది గౌరీ. రఘురాముని సమీపించి యగాదిగా అతడి కేసి చూసింది. క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొణికిసలాడాయి. మీరు రఘురాం మాస్టర్ కదా? చాలా ఆనందంగా అంది గౌరీ. ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం. తనని పేరు పెట్టి పిలిచే ఈ అధికారిని ఎవరు చెప్పమా అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెను గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. నేను మాస్టారు, గౌరిని, మీ స్టూడెంట్ గౌరిని. రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను. మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదాన్ని, గుర్తుపట్టారా అంటూ ఎగ్జైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరీ. 2 నిమిషాలు గౌరీని సుదీర్ఘంగా కింద నుండి పైకి పరిశీలించాడు రఘురాం. ఆమెని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు. కాసేపటికి గౌరీ, అదే మిద్దే గౌరీ కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెను గుర్తుపట్టాడు. మిద్దే గౌరినే మాస్టారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టారు అంటూ వంగి రఘురాం పాదాలకి నమస్కరించింది గౌరీ. గౌరీ చర్యకి కంగారు పడుతూ లే తల్లి అంటూ ఆమెను భుజాలు పట్టుకుని పైకి లేపాడు. మాస్టారు, మీరిలా పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ. అది అంటూ సైదులకేసి సందేహిస్తూ చూశాడు రఘురాం. ఇది గమనించిన గౌరీ, సైదులు, నువ్వు నాతో రానవసరం లేదు, డ్రైవర్ కూడా అవసరం లేదు, నేనే వెళ్తా, నువ్వు ఇక్కడే వేరే పని చూసుకో అని చెప్పి, మాస్టారు మీరు నాతో రండి, మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది. రఘురాం ఆమెను అనుసరించాడు. గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జీపును తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది. లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావడం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడ మేనేజర్. స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు. మంచి స్ట్రాంగ్ కాఫీ 2 పంపు అంది గౌరీ. నిమిషాలలో పొగలు కక్కుతున్న 2 కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి. రఘురాం కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం సిప్ చేశాడు. కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్ కనపడింది. మాస్టారు, ఇప్పుడు చెప్పండి, పోలీస్ స్టేషన్తో మీకేం పని అడిగింది గౌరీ. అది మా అమ్మాయి సంజ, నీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను. సంజ గుర్తు లేకపోవడం ఏంటి మాస్టారు? నేను సంజ ఒకే ఈడు వాళ్ళం. నాకంటే సంజ 1 సంవత్సరం పెద్దదనుకుంటా. అక్క అని పిలిచేదాన్ని. అందరూ మేమిద్దరం అక్క చెల్లెల్లా ఉంటామని అనేవారు. మా ఇద్దరికి చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు. సంజక్కకేమైంది? బాగుంది కదా ఆతృతగా అంది గౌరీ. అది సంజకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను. కొన్నాళ్ల వాళ్ళ కాపురం బాగానే సాగింది. కానీ గత కొన్నాళ్లుగా అటు అత్తింటివారు ఇటు భర్త సంజని ఏదో వంకతో వేధిస్తున్నారు. ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. వారి కాపురం సజావుగా సాగడానికి నేను చేయవలసిన ప్రయత్నమంతా చేశాను. అయినా ఫలితం లేదు. ఒకే ఊరిలో ఉంటున్న ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్ళు సంజని పుట్టింటికి పంపిన పాపాన పోలేదు. మేం వెళ్ళి కలుద్దామన్నా కలవనివ్వడం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడమే తప్ప కూతురిని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది. ఈ మధ్య ఫోన్ కూడా రావడం లేదు. విసికి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు. కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు. అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది. సంజని అత్తింటి వారు వేధిస్తున్నారా? పాపం. అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం లేదు?
సంజయ్ అత్తింటివారు పరపతి గలవారా? చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా? అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు. ఈ కేసుని పరిష్కరించి సంజయ్కి న్యాయం చేసి రఘురామ్ మాస్టారుకి మనశ్శాంతి కలిగించాలని దృఢంగా నిశ్చయించుకుంది. మాస్టారు, ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్కి హెడ్. అక్క కేసులో నేను చూసుకుంటా. 2-3 రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను. సంజయ్ అడ్రస్ వివరాలు ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ. రఘురామ్ సంజయ్ ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది. అలాగే అతడు చెప్పిన మొబైల్ నంబర్ని తన ఫోన్లో గురు బ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది. తన నంబర్ కూడా మాస్టార్కి ఇచ్చి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమంది. ఆ తర్వాత మాస్టార్ని తన వాహనంలో ఆయన ఇంటి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంజయ్ విషయం ఏంటో చూద్దామనుకుని ముందుకు కదిలింది. సంజయ్ ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గౌరికి. ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుని ఓ వ్యక్తి బయటకొచ్చాడు. ఎదురుగా పోలీసుని చూసి కాస్త కంగారు పడ్డాడు. సంజయ్ని కలవడానికొచ్చా, కాస్త పిలవండి. ఆమె స్నేహితురాలనని చెప్పండి. ఇంతకీ సంజయ్కి మీరేమవుతారు? అడిగింది గౌరీ ఆ వ్యక్తిని. సంజయ్ని పిలవమనేసరికి గౌరీ వైపు తొట్టుపాటుగా చూశాడా వ్యక్తి. నా పేరు వినాయకరావు. నేను సంజయ్కి పినమామగారినవుతాను. అంటే సంజయ్ మామగారికి తమ్ముణ్ణి. మీకు సంజయ్ గురించి తెలిసినట్టు లేదు. పూర్తిగా చెప్తాను వినండి అంటూ జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది. ఇలాంటి షాక్ కాదు. మెదడంతా మొద్దుమారిపోయి ఏదో శూన్యం ఆమెను ఆవరించింది. ఒక్కసారిగా సత్తువు కోల్పోయినట్టు అనిపించింది. ఏం మాట్లాడాలో పాల్పోలేదు. శక్తిని కూడదీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటపడింది. వెంటనే జీపుని పోలీస్ స్టేషన్ కేసి పోనిచ్చింది. మురళిగారు, ఇక్కడికి రోజూ వస్తున్న రఘురామ్ మాస్టారు, అదే ఆ పెద్దాయన కేసు గురించి నేను విన్నది నిజమేనా? పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఐని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది. అవును మేడం, మీరు విన్నది 100% నిజం. ఒక్క నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఓ ఫైల్ని ఆమె టేబుల్ పైన ఉంచి, మేడం, ఈ ఫైల్ సంజయ్ కేసుకి సంబంధించింది. చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నాడు మురళి. మరొక క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్ని చదివింది. అంతా గందరగోళంగా అనిపించింది. వెంటనే మాస్టారింటికి వెళ్ళాలని నిర్ధారించుకుంది. రఘురామ్ ఇంటికి చేరుకుని గౌరీ కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా తలుపు తెరిచిన ముత్తైదును చూసి మాస్టారి భార్యగా గుర్తుపట్టింది. అమ్మా, మీరు సంజయ్ తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ అంటూ లోనికి అడుగుపెట్టింది. పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెను చూసినట్టు అనిపించింది ఆమెకి. నేను గౌరీని. చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టర్ దగ్గర చదువుకున్నాను. మీ ఇంట్లో మీ సంజయ్తో ఎంతో చనువుగా మెలిగేదాన్ని. మీరు సంజయ్తో పాటు నన్ను మీ కూతురిలా చూసుకునేవారు అంది గౌరీ తనని తాను పరిచయం చేసుకుంటూ. గౌరీవా, ఇంతకుముందే నీతో పరిచయం ఉన్నట్టు నిన్ను చూడగానే అనిపించింది. ఎలా ఉన్నావు? పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె. ఇక్కడే ఎస్ఐగా ఈరోజే ఛార్జీ తీసుకున్నాను. మాస్టారి కోసం వచ్చాను. ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను. మాస్టారు ఎక్కడా? మాస్టారు పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వస్తారు, కూర్చో అంటూ గౌరీని సోఫాలో కూర్చోమంది. పర్వాలేదు, ముఖ్యంగా మీతో మాట్లాడడానికే వచ్చాను అంది గౌరీ. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంజయ్ విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇంతలో, గౌరీ, నువ్వా? సంజయ్ విషయం ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికే వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడ కూర్చున్న రఘురామ్. ఆ పని మీదే ఉన్నాను మాస్టారు. మిమ్మల్ని కలిసాగా అమ్మని కూడా చూడాలనిపించి ఇలా వచ్చా సమాధానం ఇచ్చింది గౌరీ. ముగ్గురు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. తన రాక మాస్టారులో ఎంతో ప్రశాంతతను తెచ్చినట్టు గమనించింది గౌరీ.
మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరి ముందుగా గమనించింది వరండాలో బెంచ్ మీద మాస్టారు కూర్చుని తన కోసం ఎదురు చూడటం. మాస్టారు లోపల కూర్చోలేకపోయారా అంటూ పలకరించి, మీ పని మీదే ఉన్నాను, త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాను, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చచెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది. ఇలా 4-5 రోజులుగా గౌరీ స్టేషన్కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచ్ పైన కూర్చుని ఆమె కోసం ఎదురు చూడటం, గౌరీ ఆయనకి నచ్చచెప్పి పంపడం పరిపాటి అయిపోయింది. ఒక్క విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది. మాస్టారి సమస్య పూర్తిగా సమసిపోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరని. కానీ ఆమెకి మాస్టారి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోలేదు. ఇక లాభం లేదనుకుని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికొచ్చింది. ఆ రోజు ఆదివారం. లయబద్ధమైన సంగీతంతో కాలింగ్ బెల్ మోగేసరికి రఘురాం వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా నుంచిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంబరమాశ్చర్యాలకు లోనయ్యాడు రఘురాం. ఎదురుగా సంజ. నుదుట గుండ్రని ఎర్రటి బొట్టు, కళ్ళకి కాటుక, చేతి నిండా మట్టిగాజులు, కాలికి మెట్టెలు, జడలో పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిలా కలకళ్ళాడిపోతూ ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూడడానికి అతడికి 2 కళ్ళు చాలలేదు. అమ్మా సంజ, నువ్వా తల్లి? ఎన్నాళ్ళకి వచ్చావు? రా అమ్మా రా అంటూ హడావిడి చేశాడు రఘురాం. తిరిగి కనకం ఇలా రా, ఎవరొచ్చారో చూడు అంటూ వంటింటికేసి కేకేశాడు. కనక మహాలక్ష్మి బయటకొస్తూ సంజను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా సంజ, నువ్వా? ఇన్నాళ్ళకి అమ్మ గుర్తుకొచ్చిందా అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది. ఇద్దరూ సంజని లోనికి తోడుకొని వచ్చారు. కనక మహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి కూతురికిచ్చింది. సంధ్యకి చెరోవైపు కూర్చుని ముగ్గురు ముచ్చట్లో పడ్డారు. గలగలా నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెప్తున్న కూతుర్ని చూసి అత్తింటి వారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు రఘురాం. సంజయ్తో మాట్లాడుతూ చిన్న పిల్లాడైపోయాడు. తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు. కనక మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది. తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంజ. వారికి దగ్గరలో కుర్చీ వేసుకుని కూర్చుని వారి ముచ్చట్లను ఆనందంగా వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని వాలు కుర్చీలో సేద తీరాడు. ఇంతలో సంజ అక్కడికి వచ్చింది. సంజ, సాయంత్రమే వెళ్ళిపోవాలా? ఓ 2 రోజులు ఉండకూడదు అన్నాడు. లేదు నాన్న, మా వాళ్ళకి వచ్చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి సమాధానం ఇచ్చింది సంధ్య. పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది. సాయంత్రం నాన్న, నేను బయలుదేరుతున్నాను, క్యాబ్ బుక్ చేశాను, మరి కొద్దిసేపట్లో వస్తుంది అంది సంధ్య. ఇంతలో కనక మహాలక్ష్మి ఓ పళ్ళెంలో పట్టు చీర, రవిక, పసుపు కుంకాలతో పాటు తాంబూలం తీసుకువచ్చి సంధ్యకు ఇచ్చింది. అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య. మనస్ఫూర్తిగా వాళ్ళు కూతుర్ని దీవించారు. క్యాబ్ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది. క్యాబ్ బ్యాక్ డోర్ తీసి సర్దుకుని కూర్చుని లోపల నుండి తల్లిదండ్రులకేసి చెయ్యి ఊపింది. మెల్లగా కారు ముందుకు కదిలింది. రఘురాంకి అప్పటికప్పుడు ఏదో గుర్తుకొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ తీసి ఫోన్ చేశాడు. సంధ్య చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద గురు బ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది. సోమవారం ఉదయం, పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది. గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది. ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని. ఖాళీ బెంచ్ దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది. చాలా రిలీఫ్గా అనిపించింది. వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొంగి చూసింది. మాస్టారి సమస్యని పరిష్కరించానని తృప్తి ఆమెలో నెలకొంది. అంతే, గౌరికి ఆ రోజు కనకమహాలక్ష్మితో సీరియస్గా డిస్కషన్ చేసిన విషయం అనుకోకుండా గుర్తుకొచ్చింది.
ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట, మెల్లగా అంది కనకమహాలక్ష్మి. అంటే మీకు అంతా తెలుసన్నమాట అంది గౌరి. కన్న కూతురు అత్తారింటి వేధింపులకు గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది. ప్రస్తుతం తన భర్తతో సహా అత్తింటి వారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకి వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మానసిక ఒత్తిడికి లోనై ఇంకా కూతురు బతికే ఉందని, అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందని, ఆమెకి అత్తింటి చెర నుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మతి స్థిమితం ఉండట్లే. అయితే ఒక్క కూతురు విషయంలో తప్ప మిగతా విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తారు. ఊర్లో ఒకరిద్దరు డాక్టర్లకు చూపించినా ఫలితం శూన్యం. ఏనాడో నేను చేసుకున్న పాపం. ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని ఈ స్థితిలో చూస్తూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనకమహాలక్ష్మి. గౌరీ ఇది విని చలించిపోయింది. ఒబ్బికి వస్తున్న కన్నీటి బొట్లకు ఆమె ధరించిన కాకీ బట్టలు అడ్డు తగిలాయి. లేదమ్మా, సంజని తీసుకురాలేకపోయినా మాస్టర్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మంచి సైకియాట్రిస్ట్ని సంప్రదిస్తా. ఈ సమస్యకి పరిష్కారం దొరక్కపోదు. నన్ను నమ్మండి అంటూ హామీ ఇచ్చి ఆమెను ఊరడించింది గౌరీ. గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది గౌరీ. మాస్టారు మామూలు మనిషి కావడానికి సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రే కాక కనక మహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది. అంతలోనే మురళి పలకరింపు గుర్తుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసి, ఎస్, ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ. కథ సమాప్తం.